ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయంలో మార్పు వస్తోంది. అందరి హాట్ ఫేవరెట్ గా ఉన్న అమెరికా ఇమేజ్ తగ్గిపోతోంది. అంతేకాదు అధ్యక్షుడు ట్రంప్ పట్ల సానుకూలత గణనీయంగా తగ్గిపోతోంది. చైనా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ పట్ల ఆదరణ పెరుగుతోందట. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన కొత్త సర్వే ఈ విషయాలను వెల్లడించింది. గతంలో నిర్వహించిన సర్వేలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా చైనా పట్ల వ్యతిరేకత ఉండేది, కానీ తీరు మారుతోందట. ఇటీవల సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు రెండు అగ్రరాజ్యాలు సమానంగా అభిమానాన్ని సంపాదించుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, సూపర్ పవర్గా ఎదుగుతున్న చైనా పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు వస్తోంది. భిన్న ధృవాలైన ఈ రెండు బలమైన శక్తులపై జరిపిన తాజా అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 8 దేశాలు అమెరికా వైపు ఉండగా 7 దేశాలు చైనా వైపు చూస్తున్నాయి. జనవరి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు యుఎస్ సహా 25 దేశాలలో 30,000 మందికి పైగా వ్యక్తులను అమెరికాలోని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం నిర్వహించింది. 24 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 8 దేశాల్లో అమెరికా గురించి గొప్పగా చెప్పారు. 7 దేశాలలో చైనాకు మంచి మార్కులు వేశారు. మిగిలిన దేశాల్లో రెండింటికి సమాన గౌరవం లభించింది. ముఖ్యంగా కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీతో సహా 10 ధనిక దేశాల్లో 35% మంది మాత్రమే అమెరికా పట్ల సానుకూల అభిప్రాయంతో ఉన్నారు. నిరుడు ఇది 51%గా ఉండగా ఇప్పుడు అది 35%కి పడిపోయింది. ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో 32% మంది చైనా పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇది గత సంవత్సరం 23% మాత్రమే ఉంది, అంటే 9% పెరిగింది. ఇక అధ్యక్షుడు జిన్పింగ్ పై తమకు నమ్మకం ఉందని 22% మంది చెప్పారు. ఇది గత సంవత్సరం 17%గానే ఉంది, అంటే ఈ ఏడాదికి 5% పెరిగింది. అయితే ఈ మార్పునకు కారణమేంటనేది అధ్యయన సంస్థ తేల్చలేకపోయింది. అయితే అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన, విదేశాంగ విధాన నిర్ణయాలపై విమర్శలు పెరుగుతున్న తరుణంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. విదేశీ సహాయాన్ని తగ్గించడం, సాంప్రదాయ మిత్రదేశాలపై సుంకాలను విధించడం, అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేసే వలస విధానాలను కఠినతరం చేయడం వంటి వరుస విధాన చర్యలు అమెరికా పట్ల విశ్వసనీయతను పోగొడుతున్నాయని డెమోక్రాట్ సెనేటర్ల బృందం ఆరోపించింది. ఇక ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం పాలస్తీనా, ఇరాన్లపై తమ యుద్ధానికి మద్దతిచ్చిన అమెరికా పట్లనే ఎక్కువ సానుకూలంగా ఉన్నారు. 83% మంది ఇజ్రాయేలీలు అమెరికాను ఇష్టపడుతుండగా 33% మంది చైనా పట్ల తమ సానుకూలతను తెలిపారు. వారిలో 69% మంది ట్రంప్పై తమకు నమ్మకం ఉందని చెబుతుండగా 9% మంది మాత్రమే జిన్పింగ్ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.